మరి ఆమె ఏమంటుంది ఇప్పుడు నేను పారిపోయింది కాబట్టి అక్క కూడా పరిశానలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ కి వస్తారా ఏడుకొత్తరు కాదు, పిలిచింది వాళ్ళే, చెత్తకు పెట్టింది వాళ్ళే, సవాల్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళా తప్పించుకుంటుంది వాళ్ళే. నేను ఏమంటాం అంటే రుణమాఫీ అయిందా నరసయ్య తాత, జర అడుగు అక్కని ఎంతమందికి చేసిరట చెప్పాలి తాత. 42 లక్షల మందికి హామీ ఇచ్చిరు తాత, 25 లక్షల మందికి చేసిరు తాత, 17 లక్షల మందికి ఎగ్గొట్టిరు తాత నరసయ్య తాత. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు తాత, చేయకపోయిరు కాక తాత. 31,000 కోట్లు బడ్జెట్ క్యాబినెట్ లో పెట్టిరు తాత, 20,000 కోట్లు బడ్జెట్ లో పెట్టిరు తాత, 20,000 కోట్లు ఇచ్చిరు తాత, 11,000 ఎగ్గొట్టిరు నరసయ్య తాత. 11,000 ఎగ్గొట్టి ఇచ్చినట్ట తాత. పింఛన్ ఇచ్చిరా తాత, 4,000 అన్నది ఇచ్చిరా తాత. నువ్వు చెప్పు తాత, నీకు వస్తుందా తాత పింఛను? నరసయ్య తాత నీకు పింఛన్ వస్తుందా? ఇక పింఛన్ వస్తూనే ఉంది మోతాదు ఇంత. కానీ ఎంత 2,000 వస్తుందా 4,000 వస్తుందా తాత? 4,000 వస్తుంది అడుగు తాత. పింఛన్ సంగతి ఇంటికి వచ్చినా అని చెప్తా. కానీ ఇక ఇప్పుడు ఈ భాగవతం ఉంటే ఈ భాగవతం చెప్పమంటే నీకు వస్తుందా చెప్పు తాత, పింఛన్ వస్తుందా నీకు? ఇప్పుడు ఆమె సంధ్య ఏమంటుంది అంటే బొజ్జ సంధ్యారెడ్డి ఏమంటుంది అంటే ఇక మరి ఆడికే రాని ఎట్లయితే ఫామ్ హౌస్కే వస్తామంటుంది. మరి ఆడికి మరి వస్తే మీ కిరీటం మీద కింద పడుతుంది. ఈ పొడుగు నుంచి పొడుగు దాకా ఇచ్చాను పంచాయతీ. పింఛన్ వస్తుందా తాత? పింఛన్ నీకు వస్తుందా 4,000? ఇక నాకు